సర్వేపల్లి నియోజకవర్గ ప్రగతిని అడ్డుకునేందుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో గ్రామ నాయకులు అధికారులపై బెదిరింపులకు పాల్పడుతూ అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాకాణి బతుకంతా అవినీతి అర్ధరహిత ఆరోపణలతో నిండిపోయిందంటున్న సోమిరెడ్డితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. వైసీపీ ప్రభుత్వంలో అనేక అక్రమాలు చేసి విచారణను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విమర్శలు మానుకోవడం లేదు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా దీని మీద ఉన్నత స్థాయిలో ఫిర్యాదు కూడా చేస్తున్నారు. జరుగుతున్న అభివృద్ధిని ముందుకు సాగకుండా అడుగడుగున ఆటంకాలు కల్పిస్తున్నారని, దీనివల్ల నియోజకవర్గంలో చిన్న స్థాయిలో చేసుకునే స్థానికులు కూడా భయపడుతున్నారని పనులు చేయడానికి అనేక పనులు ఈ విధంగా కూడా అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం దృష్టి కూడా ఎలా తీసుకుపోతారని అడిగి తెలుసుకుందాం. కాకాణి గోవర్ధన్ రెడ్డి నోటి దురుసు పచ్చి అబద్ధాలు అవాస్తవాలతో మాట్లాడుతున్నాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ 19 ముందు జరిగిన దాదాపు 25 కోట్ల బిల్లు వైసీపీ గవర్నమెంట్ ఆపేసింది. మొత్తం తెలుగుదేశం వాళ్ళు పనులు పూర్తి నాణ్యత లోపం ఉంటే యాక్షన్ తీసుకోవాలి. బిల్ చేసిన వర్క్స్ ఆపేశారు. 1924 ఇరిగేషన్లో ఒక్క సర్వేపల్లి 150 కోట్లు. 2021 ఎక్కడో సైక్లోన్ వచ్చింది, వరద పెన్నా నదికి వచ్చింది. మాకెక్కడ వర్షం రాలేదు, వరద రాలేదు. ఒక్క సర్వేపల్లికి 47 కోట్లు శాంక్షన్ చేశాడు. నిన్న మోంతా తుఫానికి FDR 96 కోట్లు జిల్లాకి శాంక్షన్ అయింది. దాంట్లో 19 కోట్లు కావలి, 20 కోట్లు కోవూరు, 10 కోట్లు ఆత్మకూరు, 13 కోట్లు రూరలు, సర్వేపల్లి 16 కోట్ల 70 లక్షలు, వెంకటగిరి 9 కోట్లు, 93 కోట్లు శాంక్షన్ అయింది. చంద్రమోహన్ రెడ్డి 100 కోట్లు తినేసాడు. అది శాంక్షన్ అయింది 93, సర్వేపల్లికి శాంక్షన్ అయింది 16 కోట్ల 70 లక్షలు, ఇంచుమించు 316 పనులు. లాస్ట్ ఇయర్ 12 కోట్ల పని సర్వేపల్లిలో జరిగింది. 160 పనులు, చిన్న చిన్న పనులు ఏ ఊరికి ఆ ఊరు నీటి సంఘాలలో చేసుకున్నారు, టెండర్స్లో చేసుకున్నారు. ఆయన మాదిరిగా ప్యాకేజీలు చేయలేదు. ఆయన 23 ఎండ్లో 5 ప్యాకేజీలు 18 కోట్ల 50 లక్షలు ఆఫీస్లో కూర్చొని బిల్లులు చేసుకున్నారు. మేము పోయి కట్టల మీద నిలబడి చూపించాం, ఇదిగో ఇది 16 లక్షలు, ఇది 30 లక్షలు జరిగింది అని ఊర్లో అడిగితే అసలు మాకు శాంక్షన్ అయిందే తెలియదు అన్నారు. ఎందుకంటే ప్యాకేజెస్ సిఈ రిజెక్ట్ చేసిన ప్యాకేజెస్ కింద పెట్టాం. ఇండివిజువల్ వర్క్స్ టెండర్స్ బిల్ మేము 3 లక్షలైనా 10 లక్షలైనా ఇండివిజువల్ వర్క్స్ కింద అలాట్ చేసాం. జిల్లాకి మొత్తం శాంక్షన్ అయింది 93 కోట్లు, సర్వేపల్లికి శాంక్షన్ అయింది 16 కోట్ల 70 లక్షలు. 100 కోట్లు చంద్రమోహన్ రెడ్డి ఎటు తింటాడు? మనిషికి ఉండాల్సిన గుణాలు అతనికి లేవు, మానవత్వం లేదు. ఒకనాడు 1000 కోట్లు సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, హాంకాంగ్ అని చెప్పి చంద్రమోహన్ రెడ్డి, ఆయన సతీమణి జ్యోతి, ఆయన కుమారుడు రాజగోపాల్ రెడ్డి 1000 కోట్ల ఆస్తులు డాక్యుమెంట్స్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు కోర్టులో ఏం ఫైల్ చేశాడు? అవి ఎవరో చెప్తే నమ్మాను, నాకు తెలీదు. ఎవరో చెప్తే ఒక కుటుంబం మీద, భార్య బిడ్డ మీద కలిపి 1000 కోట్ల ఆస్తులు అని చెప్పి డాక్యుమెంట్స్ నువ్వు రిలీజ్ చేస్తే ఎంతో కొంతమంది నమ్ముతారు కదా. నా గురించి తెలుసు, కుటుంబం గురించి తెలుసు, మేము నష్టపోయిన ఆస్తుల గురించి తెలుసు. కానీ నువ్వు డాక్యుమెంట్స్, ఇతర దేశాల డాక్యుమెంట్స్ పెడితే అనుమానిస్తారు కదా. ఈరోజు పారిపోయి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ కేసులో 2 నెలలు అడ్రస్ లేకుండా పోయినాడు. ఈరోజు కౌంటర్ ఏం ఫైన్ చేశాడు ఎమ్మెల్యే ఎంపీస్ కోర్టులో, అది ఎవరో ఇస్తే నేను మాట్లాడాను. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి. అందుకే నేను చెప్పా, ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. నువ్వు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాదు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాదు, నువ్వు సర్వేపల్లి జిల్లా అధ్యక్షుడు అయ్యా. నువ్వు చంద్రమోహన్ రెడ్డి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు కనిపిస్తాడు. మీరు గూగుల్ చిత్రాల ద్వారా ఫోటోలు తీసి వర్కులు చేయమని చెప్పి మీరు అదే చెప్తున్నారు స్థానికులందరికీ కూడా. కానీ స్థానికులు మాత్రం అయినా కూడా ఇతని విమర్శలకి, వైసీపీ విమర్శ భయపడుతున్నాం మేము, దీని మీద అధికారులు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి స్థానికులు కూడా అంటున్నారు. నువ్వు జర్నలిస్ట్ కమిటీనా, స్వచ్ఛంద సంస్థల కమిటీనా, ఎవరినో చెప్పు. లాస్ట్ ఇయర్ చేసిన బిల్స్ ఇంకా డబ్బులు కూడా అంత రాలే. అక్కడ పని జరగకుండా బిల్ అయి ఉంటే నేను క్షమాపణ చెప్తా, బహిరంగంగా క్షమాపణ చెప్తా. నీ పనులు మేము ఓపెన్గా ఇస్తాం, కోట్ల రూపాయల పనులు ఇస్తాం, జరగలేకుండా బిల్లులు చేసుకున్నావు, నువ్వు డబ్బులు తీసేసుకున్నావు, లాస్ట్లో ఆపాం. ఇవన్నీ నేను రెడీ, సిద్ధమని చెప్పా. దానికి మాట్లాడు. మళ్ళీ నిద్రలేసి ఆయన పత్రిక చంద్రమోహన్ రెడ్డి ఒకరోజు 100 అంటారు, ఒకరోజు 20 అంటారు, ఒకరోజు 1000 అంటారు. సోషల్ మీడియాలో మేము లిక్కర్ బెల్ట్ షాపులు అని చెప్పి వాళ్ళు ఫేక్గా తయారు చేశారు సార్. అలాంటి కేసులు మీద ఏం చేస్తారు సార్? ఉదయగిరి నారాయణ లాకప్ డెత్
సిఐ వచ్చి ఎదురు కూర్చున్నాడు. 8 గంటలకు నేను నైట్ డ్రెస్లో వచ్చి దిగా 7:30. మధ్యలో ఒక టీపాయ్ ఉంది. టీపాయ్ని సిఐని కట్ చేసి ఒక చిన్న రౌండ్ ఇది పెట్టి టేబుల్ దాని మీద ఒక గ్లాస్ పెట్టి మందు కొడుతున్న సోమిరెడ్డి అని పెట్టాడు. ఇవన్నీ అతని జీవితం అంతా అబద్ధాలు, ఆరోపణలు, అవినీతి, అక్రమాలు. ఆయన బతుకంతా అంతే. అన్నీ ఫేస్ చేస్తున్నాం. ఏ పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి. ఆగిపోయిన ఈ గిరిజన భూములు ఉన్నాయి కదా సార్, వాటికి ఎలా మీరు మన వచ్చి పోయి చూశారు కదా, మళ్ళీ రైతులకు ఎలా సాగు చేసే విధంగా చేస్తున్నారు? ఇప్పుడు నిన్న ఒక పొడిపత్తి గ్రామం వెంకటాచలం మండలం 380 ఎకరాలు అంటే అరౌండ్ 400 acres 190 మంది ఎస్సీ రైతులు హరిజనులు బీడు పెట్టుకున్నారు. అవన్నీ ఇప్పుడు 415 ఎకరాలని ఏ విధంగా వాళ్ళకి మళ్ళీ సాగు తెచ్చుకునే దానికి ఎటు చేయాలని చెప్పేసి నేను పోయి చూసి వచ్చాము. ఆ 200 ఎకరాలు సాగులోకి రావాలా, అవసరమైన అంచనాలు తయారు చేస్తాము. ఆ ప్రయత్నాలన్నీ చేస్తాం. కాకాని చేసే విమర్శలకు ఎవరు కూడా పనులు ఆపేయొద్దని చెప్పి నియోజకవర్గంలో స్థానికంగా గ్రామస్తులు చేసే పనులన్నింటిని వేగంగా పూర్తి చేసుకొని గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలని చెప్పి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.